డిమానిటైజేషన్ ఎట్లా అయింది అన్నది ఈరోజు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నాయి. అసలు డిమానిటైజేషన్ అంటే ఏంటిది? అసలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? ఓన్లీ ఏఐ వీడియోలే రిజెక్ట్ అవుతున్నాయా? లేకపోతే మనం చేసే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అందులో? అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు జనరల్గా ఎవరైతే ఏఐ వీడియోలు చేస్తుంటారు కదా, దాని మీద మనం ఎంతో ఎఫర్ట్ పెడతాం, కాదనట్లేదు. ఎంతో ఎఫర్ట్ పెడతాం. అండ్ కొంతమంది ప్రీమియం కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ప్రీమియం తీసుకొని మరి ఏఐ వీడియోలు క్రియేట్ చేసి అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మానిటైజేషన్ ఇచ్చేసి, ఏదైతే మానిటైజేషన్ ఇచ్చేసి వాళ్ళు సంతోషపడుతుంటారు కదా, మా ఛానల్ మానిటైజేషన్ అయింది అని కొంచెం సెలబ్రేషన్ చేసుకుందామన్న లోపే మళ్ళీ వాళ్ళకి ఇంకో మెయిల్ అయితే వచ్చేస్తుంది. అది ఏమని, మీ ఛానల్ డిమానిటైజేషన్ అయిపోయింది, మీరు ఛానల్ నుంచి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ తీసుకోవడానికి అనర్హులు, అంటే మీరు ఇన్కమ్ తీసుకోవడానికి వీలు ఉండదు యూట్యూబ్ నుంచి అన్నట్టు వాళ్ళకి మెయిల్ వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పేస్తున్నారు కదా, వాళ్ళకైతే మెయిల్ వచ్చేస్తుంది. ఓన్లీ ఏఐ కాదు, మనము ఏ వీడియో అయినా సరే, ఇప్పుడు నేను ఈ వీడియోలో కనిపించకుండా సైడ్కి అటెటో పోయి ఇవన్నీ చెప్తున్నా కదా. ఇప్పుడు నేను మాట్లాడుకుంటూ ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తుంటా కదా. ఇప్పుడు నేను లేకుండా సైడ్కి పోయి ఓన్లీ మీకు వాయిస్ ఒకటి ఇచ్చిన అనుకోండి, అది కూడా ఆ ఛానల్స్ కూడా డిమానిటైజేషన్స్ అయితే అయిపోతుంటాయి. అండ్ ఒకటే టాపిక్ మీద రిపీట్ చేసినా కానీ అదైతే పోతూనే ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఛానల్స్ జాగ్రత్త. ఛానల్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంది ఇప్పుడు యూట్యూబ్. ఒకప్పటిలా లేదు. ఒకప్పుడు అంటే మనము ఏ వీడియోలు పెట్టినా నడిచింది, ఎలా చేసినా మానిటైజేషన్ అయిపోయేది. కేవలం ఒక 1K సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ టైమ్, 1,000,000 వ్యూస్ ఇలా ఉండేది. ఇప్పుడైతే యూట్యూబ్ ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళకే యూట్యూబ్ అయితే అనుకూలంగా ఉండాలని చూస్తుంది. అంతేగాని మనం కష్టపడుతున్నారు, మీరు కూడా ఏ వీడియో చేసుకుంటా కష్టపడుతున్నారు. అండ్ కొంతమంది కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కాకపోతే వాళ్ళు చేసే మిస్టేక్ ఏదైతే ఉందో ఆ వీడియోలో వాళ్ళు కనిపించకపోవడము, లేకపోతే ఏఐతో ఫుల్ వీడియో మొత్తం ఏఐతోనే పెట్టేయడము, లేకపోతే మధ్యలో ఏఐ క్లిప్స్ యాడ్ చేయడము, ఇలాంటివి చేస్తున్నారు. అవి కూడా ఛానల్ ఇప్పుడు ఒకవేళ మీకు మానిటైజేషన్ అయిందని మీరు సంబరాలు చేసుకున్నా కానీ ఫ్యూచర్లో అంటే ఎక్కువ టైం కూడా లేదు, తొందరలోనే డిమానిటైజేషన్ అయిపోతుంది. ఇదేదో నేను సంబరపడుకుంటూ చెప్తలేను. ఒక కంటెంట్ క్రియేటర్గా, ఒక యూట్యూబర్గా ఒక ఛానల్ మానిటైజేషన్ పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక సక్సెస్ అవ్వాలనే గోల్తోనే మనం అందరం ముంగట్టుకు వస్తాం. కానీ ఎవరు మాత్రం వాళ్ళు ఫెయిల్ కావాలి, వీళ్ళు సక్సెస్ కావాలని ఎవరు కోరుకోం కదా. కాబట్టి మన ఛానల్స్ని మనం జాగ్రత్తగా చూసుకోండి. అవి లైవ్లు కానివ్వండి అండ్ ఛానల్స్ కానివ్వండి, ఏదైనా సరే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ వీడియో మాత్రం డిలీట్ చేయండి, లేకపోతే ప్రైవేట్లో పెట్టుకోండి. కొంతమంది కాపీరైట్ పడ్డా కానీ ఆ వీడియో అలాగే ఉంచేస్తున్నారు, ప్రైవేట్లో పెట్టుకోకుండా డిలీట్ చేయకుండా అలాగే ఉంచేస్తున్నారు. స్ట్రైక్స్ పడ్డా కానీ అలాగే ఉంచేస్తున్నారు. ప్రైవేట్లో పెట్టుకోండి, లేకపోతే డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఎవరైతే ఛానల్ డిమానిటైజేషన్ అయిపోయినాయో, అంటే రిజెక్ట్ అయినాయో మానిటైజేషన్కి, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీడియోలు వెంటనే డిలీట్ చేస్తున్నారు. వెంటనే వీడియోస్ అన్నీ డిలీట్ అట్లా చేయకండి. అలా చేస్తే కూడా మీ మీద స్పామ్ కిందకి వెళ్ళిపోతుంది మీ ఛానల్. అప్పుడైతే మొత్తానికి టర్మినేట్ అయిపోతుంది. అలా చేయకండి. ప్రైవేట్లో పెట్టుకోండి, వీడియోస్ అన్నీ ప్రైవేట్లో పెట్టుకొని తర్వాత వన్ బై వన్ ఒక ఇవాళ ఒక వీడియో డిలీట్ చేసారా, ఒక 2-3 డేస్కి ఒక వీడియో అలా డిలీట్ చేసుకుంటూ పోండి. అంటే మధ్యలో ఒక 2 డేస్ గ్యాప్ ఇవ్వండి. ఒక వీడియో డిలీట్ చేసినందుకు ఇంకొక వీడియోకి మధ్యలో 2 డేస్ 3 డేస్ అట్లా గ్యాప్ ఇవ్వండి. మీకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చినా కానీ దానికి రియాక్ట్ అవ్వండి. మీ ఛానల్ని మాత్రం కాపాడుకోండి. మీ ఛానల్ ఎంత ఇప్పుడున్న రూల్స్కి ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ అంత సక్సెస్ రాదు. ఇప్పుడున్న రూల్స్కి అయితే చాలా మటుకు నేను పెట్టుకున్న రూల్స్కి, నా లైవ్లో నేను పెట్టుకున్న రూల్స్కి చాలామంది నన్ను అన్సబ్స్క్రైబ్ చేశారు, నా లైవ్కి రావడం లేదు. అది వేరే విషయం. జస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు నా లైవ్కి వస్తున్నారు, కానీ ఏదో నా గురించి అయితే రావటం లేదని నాకు అర్థమైపోయింది. మీరు కూడా మీరు లైవ్ చేసేటప్పుడు కానివ్వండి అండ్
మీరు వీడియోలు చేసేటప్పుడు అయితే కుకింగ్ వీడియోస్ ఉంటాయి, కుకింగ్ ఛానల్స్ అయితే కంపల్సరీ మీ ఫేస్ అయితే చూపించండి, కంపల్సరీగా మీ ఫేస్ అయితే ఉండాలి. ఓన్లీ ఆడ మీరు ఏదైతే కుక్ చేస్తుంటారో అది కాకుండా మీ ఫేస్ కూడా ఉండాలి. తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, ఓకే దానికి అట్లా సెట్ అయిపోద్ది దానికి. కానీ ఓన్లీ కుకింగ్, ఓన్లీ ఆ కుక్ చేసుకుంటూ అది అంతవరకే చూపించుకుంటా తర్వాత మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా అది కూడా మీ ఛానల్కి ప్రమాదమే, రిజెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, కొంచెం మీ ఛానల్ని మీరు కాపాడుకోండి. అండ్ ఛానల్ ఒకసారి పోయిందనుకోండి చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. నేను మామూలుగా చెప్తలేను, ఇది ఏదో చెప్పాలని ఏదో ఒక్కొక్క వీడియో చేయాలని చేస్తలేను. ఒకసారి పోయి యూట్యూబ్లో సెర్చ్ చేయండి డిమానిటైజేషన్ అని, మీకు కుప్పలుగా వీడియోలు వస్తున్నాయి. యాక్చువల్లీ నేనే లేట్ చేసిన వీడియో చేయడానికి, నేనే లేట్ చేసిన అనిపించింది నాకే. ఆ వీడియోలను చూసినాక కొన్ని వీడియోలు నేను చూసిన, ఆ వీడియోలని చూసిన తర్వాత నేనే చాలా లేట్ చేసిన వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనిపించింది నాకైతే. మీ ఛానల్ అయితే మీకు ముఖ్యం. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, ఎవరైతే ఏఐ వీడియోలు పెడుతున్నారో అవి పెట్టకండి. ఏఐ వీడియోని అయితే అవాయిడ్ చేసేయండి. మీరు కష్టపడుతున్నారు, ప్రీమియం లాంటివి తీసుకుంటున్నారు, ఏఐతో క్రియేట్ చేస్తున్నారు, అన్నీ అంతా ఓకే. కానీ యూట్యూబ్ అది యాక్సెప్ట్ చేయటం లేదు ఇప్పుడు. అదొకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అండ్ కుకింగ్ ఛానల్ వీళ్ళు చేసేటప్పుడు మీ ఫేస్ మాత్రం చూపించండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేసేటప్పుడు కూడా మీరు కంపల్సరీ మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను అట్లా మాట్లాడుతూ ఉండాలి. లేకపోతే ఇట్లా ఎంటీగా పెట్టేసి నేను ఎక్కడో సైడ్కి నిలబడి ఇలా చేసింది అలా చేసింది అని చెప్పేయొద్దు. ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుంచుకోండి. ఇట్లా మీకు చూపించాలని ఇప్పుడు నేను లెగ్సి వెళ్ళిపోయాను కదా, ఇలా కూడా చేయకండి. మీ ఫేస్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అండ్ మీ వాయిస్ కూడా తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చినా పర్లేదు, కానీ మీ ఫేస్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేసినా ఏం చేసినా కంపల్సరీ మీ వాయిస్ ఉండాలి, మీ ఫేస్ ఉండాలి. ఏఐ వీడియోలు మాత్రం వాడకండి. థంబ్నెయిల్స్లో కూడా ఏఐతో జనరేట్ చేస్తున్నారు కదా, ఓకే, అందులో కూడా మీ ఫేస్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన స్ట్రిక్ట్ రూల్స్ మహా ఘోరంగా ఉన్నాయి. అసలు యూట్యూబ్ రన్ చేయాలా వద్దా అన్నట్టు కూడా ఉన్నాయి. ఒకసారి అయితే ఆలోచించుకోండి. అండ్ ఒకవేళ మీరు యూట్యూబ్నే కొరియర్ లైఫ్గా తీసుకుంటే మాత్రం తీసుకోకండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే. ఎందుకంటే రూల్స్ అన్నీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇంకొక కొత్త బిల్ కూడా పాస్ అయింది పార్లమెంట్లో, అది కూడా చూసుకొని అన్నీ చూసుకోండి. ఒక కెరియర్గా మాత్రం యూట్యూబ్ని ఎంచుకోకండి, ఒక పార్ట్ టైమ్గా ఎంచుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో ఎప్పుడు ఏం జరిగేది తెలియదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియో అందరికీ ఎంతో అంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.